అందరికీ నమస్కారం. ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ ట్రైనర్ విశ్వక్సేన్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడేద్దాం. నమస్కారం సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, మనం కొనుక్కున్న వాహనం మనకు కలిసి రావడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో ప్రధాన కారణం వచ్చేసరికి మన వెహికల్ నెంబర్. సో యాక్సిడెంట్ అవటం కానీ నెంబర్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు చాలా మంది ఏం చెప్తున్నారంటే 41 అనే స్టిక్కర్ని స్టీరింగ్ దగ్గర పెట్టుకున్నట్లయితే వాహనానికి సంబంధించి ఏ దోషం ఉన్నా అది అంతగా మనకు కలిసి రాపోయినా కూడా అంత పాజిటివ్గానే ఉంటుంది అంటున్నారు. ఏంటి న్యూమరాలజీలో ఆ నెంబర్కి ఉన్న ప్రత్యేకత? అంత పవర్ నిజంగానే ఉందంటారు దానికి? 41కి నిజంగా అంత పవర్ ఉంటుందండి. 41 అంటే ఏంటంటే 4 + 1 5 ప్లస్ 4 నంబర్ రాహు, 1 నంబర్ సన్. ఈ రెండు కాంబినేషన్ కలిసినప్పుడు ఏమవుతుందంటే మీకు ఏదైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదాన్ని త్రుటిలో తప్పించి వేస్తుంది. కాబట్టి ఆ ప్రమాదం జరగకుండా మీకు కాపాడుతుంది. 100% వెరీ వెరీ పవర్ఫుల్గా పనిచేస్తుంది. మీరు చూడండి, నరేంద్ర మోడీ ఆ స్థాయికి రావడానికి కారణం కూడా ఆయన పేరులో 41 అనే నంబర్ ఉంది. మీరు న్యూమరాలజీ ఆధారంగా కూడా టోటల్ నంబర్ని కౌంట్ చేస్తే 41 వస్తుంది. చాలా చాలా పవర్ఫుల్ అండి 41 అనే నంబర్. దీన్ని ఏమంటారంటే ఒక రకంగా వశీకరణ సంఖ్య అంటారు. వెరీ వెరీ పవర్ఫుల్. అంటే కొంతమంది కూడా మాకు కాల్ చేసినప్పుడు, సార్ ఇలా వెహికల్ తీసుకున్నాము, వెహికల్లో నంబర్ సరిగా రాలేదు సార్, ఏం చేయాలి, కానీ ఇప్పుడు నంబర్ ఏం మార్చలేం కదా అంటుంటారు. అటువంటప్పుడు మనం ఏం చేయాలి అంటే, మీరు ఎనీ రేడియం షాప్కి వెళ్ళినా కూడా న్యూమరాలజీ 41 నంబర్ అంటే వాళ్ళు ఇచ్చేస్తారు. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఎల్లో పెట్టుకోండి, నంబర్ కలర్ వచ్చేసి గ్రీన్ పెట్టుకోండి. సో మీరు నాకు లాస్ట్ టైం సజెస్ట్ చేశారు. ఎగ్జాక్ట్లీ అటువంటి నంబర్ పెట్టుకోండి. వెరీ వెరీ పవర్ఫుల్ అండి. చాలా చాలా బాగా కలిసి వస్తుంది. ఎక్కడ పెట్టుకోవాలి ఇది అని అడుగుతుంటారు. వెహికల్ ఫ్రంట్ సైడ్ పెట్టకూడదు. చాలా మంది ఫ్రంట్లో పెడతారు. ఓన్లీ మీ కారు ఉంటే కనుక మీ స్టీరింగ్ దగ్గర పెట్టుకోండి. స్టీరింగ్ అయినా పెట్టుకోవచ్చు, ఒక డాష్ బోర్డుకైనా పెట్టుకోవచ్చు. ఎందుకంటే మీకు ఆ నంబర్ కనిపిస్తూ ఉంటుంది అనుకోండి, మీకు ఒక కాన్ఫిడెంట్ వస్తుంది, ఇది నన్ను రక్షిస్తుంది అనేది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైనా ఎక్కువగా యాక్సిడెంట్లు జరిగితే కొన్ని నెగిటివ్ నంబర్ కాంబినేషన్స్ ఉంటాయి. ఎవ్రీ వెహికల్స్లో ఇవి ఉంటాయి. కాబట్టి ఇటువంటి నెగిటివ్ జరగకుండా ఉండడానికి మనల్ని రక్షిస్తుంది. మెయిన్ ఎప్పుడు యాక్సిడెంట్ జరుగుతుందంటే అండి, మన వెహికల్ నెంబర్ టోటల్ 4 డిజిట్స్ అని, టోటల్ సిరీస్తో కాదు చెప్పేది, ఓన్లీ 4 డిజిట్స్ కూడినప్పుడు 25 కానీ, అదేవిధంగా 34 కానీ, అదేవిధంగా 38 కానీ, అదేవిధంగా మనకు 8 సిరీస్లో ఉన్నప్పుడు లాస్ట్ 4 డిజిట్స్ కూడినప్పుడు 8 వచ్చిన, 17 వచ్చిన, 26 వచ్చిన, 35 వచ్చిన, ఇవి చాలా చాలా డేంజర్ అండి. కొన్ని ఎక్కువగా యాక్సిడెంట్ జరుగుతున్న వెహికల్ నంబర్స్ ఏంటంటే 48 కానీ, 67 కానీ, అదేవిధంగా మీకు 44 కానీ, ఇవి కొంత కొంత డేంజర్గా ఉన్నాయి. మన వెహికల్ నంబర్ ఎప్పుడు కూడా ఏపీ సిరీస్ కానీ, తెలంగాణ సిరీస్ కానీ ఒక 30% పనిచేస్తుంది. మిగతా 70% 4 డిజిట్సే పనిచేస్తాయి. మనం ఏమనుకుంటాం, చాలామంది ఇప్పుడు మీరు ఒక వెహికల్ని చూశారనుకోండి, ఎవరైనా సరే జనరల్గా ఆ వెహికల్ లాస్ట్ డిజిట్స్నే చూస్తారు. అంటే మీకు ఫోకస్ అంతా దాని మీదే పవర్గా పనిచేస్తుంది. కానీ మనం మిగతా సిరీస్ని కూడా పరిగణలోకి తీసుకొని చూడాలి. ఇది ఒకవేళ ఇది కలిపినప్పుడు దీని వైబ్రేషన్ ఎంత మ్యాచ్ అవుతుంది. కాబట్టి టోటల్ ఫ్రీక్వెన్సీ కూడా మనం ఒకసారి గమనించుకొని చూసినప్పుడు కొన్ని నెగిటివ్ నంబర్స్ రాకూడదు. ఎగ్జాంపుల్ ఎలా, ఇప్పుడు ఒక వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్ 1లో పుట్టారనుకోండి, 1, 10, 19, 28, వీళ్ళు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆ వెహికల్ నంబర్ 4 డిజిట్స్ కూడినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో 8 నంబర్ రాకూడదండి. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి 1లో పుట్టాడు, 1వ తేదీలో పుట్టాడు, తన వెహికల్ నెంబర్ లాస్ట్ 4 డిజిట్స్ మీరు కనుక చూసుకుంటే 2531 వచ్చింది అనుకోండి. 25 అంటే 7, 31 అంటే మీరు చూడండి, అంటే ఈ 1 నంబర్లో పుట్టిన వాళ్ళ ఎగ్జాంపుల్ 2501 అనుకోండి, అప్పుడు 8 అవుతుంది. 2501 8 కాబట్టి యాంటీ. ఇది తెలుసుకోవాలి. ఇదే ఈ వెహికల్ నెంబర్ న్యూమరాలజీలో సీక్రెట్ ఇదే అండి. ఏ నంబర్లో పుట్టిన వాళ్ళు టోటల్ ఏది వాడకూడదు అది తెలుసుకోగలిగితే మీరు యాక్సిడెంట్ నుంచి రక్షించబడతారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీకు ఏమైనా నెగిటివ్ నంబర్ ఉన్నా భయపడాల్సిన అవసరం ఏం లేదండి. 41 నంబర్ స్టిక్కర్ పెట్టండి. ఎందుకంటే ప్రతి నంబర్కి ఒక ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుందండి. నేచర్లో
టోటల్ యూనివర్స్ అంతా ఎనర్జీతో నిండి ఉంది. ఆ ఎనర్జీ ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి నంబర్ కూడా ఒక ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతుంది. కాబట్టి అది మీకు నెగిటివ్గా పనిచేయకుండా ఉండాలి. కాబట్టి 1వ నంబర్లో పుట్టిన వాళ్ళు టోటల్ 4 డిజిట్స్ 8 రాకూడదు. 3వ నంబర్లో పుట్టిన వాళ్ళు టోటల్ 6 రాకూడదు. 6వ నంబర్లో పుట్టిన వాళ్ళకి టోటల్ 3 రాకూడదు. ఇవి కనుక మనం ఫాలో అయితే 100% వెహికల్ నెంబర్ మీకు సక్సెస్ఫుల్గా పనిచేస్తుంది. ఒకవేళ ఒక న్యూట్రల్ నంబర్ ఉంటుందండి, ఎవరు ఏ డేట్ ఆఫ్ బర్త్కైనా చాలా బాగా పనిచేస్తుంది. ఏదనుకుంటారు, అది 5 నెంబర్. అది యూనివర్సల్ నెంబర్. 5 నెంబర్ని ఎవరైనా వాడచ్చు, చాలా చాలా బాగా కలిసి వస్తుంది. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వెహికల్ నెంబర్ యొక్క లాస్ట్ డిజిట్ ఉంటుంది కదా, ఆ లాస్ట్ డిజిట్ కొన్ని రకాల యాక్సిడెంట్లకు గురి చేస్తుంది. మన వెహికల్ నెంబర్ 3 ఉందనుకోండి, ఎండింగ్లో 3 ఉందనుకోండి, ఎప్పుడూ మనం రైట్ వేలో వెళ్తున్నప్పుడు కూడా ఫ్రంట్ నుంచి వచ్చి కొన్ని యాక్సిడెంట్స్ జరుగుతాయి, ఫ్రంట్ నుంచి. అందుకోసం మన వెహికల్ని మనం చూడొచ్చు. ఎప్పుడైనా వెహికల్ నెంబర్ 3 ఉందంటే ముందు పక్క ఏమైనా ర్యాషెస్ ఉన్నాయా, దీనికి ఏమైనా యాక్సిడెంట్స్ అయ్యాయని చూడొచ్చు. వెహికల్ నంబర్ మనం ఒక రైట్ రూట్లోనే వెళ్తుంటాం, మనం కరెక్టే ఉంటాం, కానీ వేరే వ్యక్తి రాంగ్ రూట్లో వచ్చి మనల్ని ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. అది ఎప్పుడు అనుకుంటున్నారు, మీ వెహికల్ నంబర్ లాస్ట్ డిజిట్ 4 ఉంటే కనుక. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, మీరు చెక్ చేసుకోండి. వెహికల్ నంబర్ ఎండింగ్ 4 ఉన్నప్పుడు ఈ 4 అనేది వేరే వెహికల్స్ని అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి ఇది చాలా డేంజర్, జాగ్రత్త చూసుకోండి. ఇంకోటి, మనం ఒక రోడ్లో వెళ్తున్నప్పుడు మనం రైట్లో వెళ్తుంటాము, కానీ మన వెహికల్కి ఎప్పుడు లెఫ్ట్ సైడ్ ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతే ఆ వెహికల్ ఎండింగ్లో 7 ఉంటుంది, వెహికల్ రైట్ సైడ్ కనుక యాక్సిడెంట్ అవుతే 8 ఉంటుంది. కాబట్టి ఈ 4 నంబర్లు చాలా ఇంపార్టెంట్ అండి. ఫ్రంట్, బ్యాక్, లెఫ్ట్, రైట్ అంటే 3, 4, 7, 8 ఇలా ఉన్నప్పుడు మాత్రం మీరు కొంత జాగ్రత్త పడి ఆ 41 నంబర్ స్టిక్కర్ పెట్టుకోగలిగితే 100% మనం ప్రమాదాల నుంచి జాగ్రత్త పడవచ్చు. ఇంకోటండి, ఒక వెహికల్కి ఏదైనా ఒక యాక్సిడెంట్ జరుగుతున్నప్పుడు లేదా ఒక వెహికల్ ఏదైనా డ్యామేజ్ జరిగినప్పుడు దాంట్లో వెహికల్ నంబర్తో పాటు ఆ వెహికల్లో జర్నీ చేసే వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్కి ఆ రోజు కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కువ యాక్సిడెంట్లు ఇప్పుడు చెప్పబోయే 10 రకాల డేట్లో జరుగుతాయి. మీరు కావాలంటే వరల్డ్ వైడ్ చెక్ చేసుకోండి. హెవీ ఎనీ యాక్సిడెంట్, ట్రైన్ యాక్సిడెంట్ కానీ, ఫ్లైట్ యాక్సిడెంట్ కానీ, బాంబ్ బ్లాస్ట్లు కానివ్వండి, టెర్రరిస్ట్ అటాక్ కానివ్వండి, తుఫాన్లు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఇప్పుడు చెప్పబోయే 10 రకాల డేట్లోనే జరుగుతాయి. 4 కానివ్వండి, 13 కానివ్వండి, 22 కానివ్వండి, 31. వెరీ 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 డేంజర్. పహల్గామ్ అటాక్ ఎప్పుడు జరిగిందండి? 22లో జరిగింది, ఏప్రిల్. కాబట్టి మీరు ఏదైనా జర్నీలు చేసేటప్పుడు ఫ్యామిలీతో ఈ డేట్లను అవాయిడ్ చేస్తే చాలా మంచిదండి. ఇంకోటి 7 నెంబర్ అండి, 7, 16, 25. అదేవిధంగా 8 నెంబర్ 8, 17, 26. 26/11 ఎప్పుడు? తాజ్ హోటల్ ఘటన. కాబట్టి ఇటువంటివి జరుగుతాయి. మీరు ఎట్టి పరిస్థితుల్లో జర్నీలు మాత్రం చేయకండి, మీ ఫ్యామిలీని సేఫ్గా ఉంచండి. మిగతా డేట్లో చేసుకోండి, ఒకరోజు అటు ఇటు అయితే ఏమవుతుంది, ఏం కాదు. కాబట్టి ఇవన్నీ మనం ఫాలో అయినప్పుడు మీకు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు, మీ వెహికల్ కూడా జాగ్రత్తగా ఉంటుంది. ఒకవేళ నేను చెప్పినట్టు ఏమైనా నెగిటివ్ నంబర్స్ ఉంటే 41 నంబర్ స్టిక్కర్ పెట్టుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.